శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మౌనము అభ్యసించుట చాలా ఘనము. ఒక్కొక్క మాటకి మాస్టర్ వివరణిస్తున్నారండి. ఈ మాటకి మాస్టర్ వివరణిస్తున్నారు. మౌనం అంటే ఏమిటి? మౌనమనగా మాట్లాడకుండుట అని కొందరి అభిప్రాయము. నోరు మెదపకుండా ఉండటం అనేటువంటిది మౌనము అనే అభిప్రాయం కొందరిది. కాదట, అది సరికాదు. మాట్లాడవలసిన ఆవశ్యకతను తగ్గించుట మౌనము. మాట్లాడాల్సిన ఆవశ్యకత దాన్ని తగ్గించుకోవటం అదటండి మౌనం అంటే. దీనివలన చేయవలసిన పనులు సకాలమున చేయుట అలవడును. మాటలు తగ్గించుకుంటే కనుక చేయవలసిన పనులు సకాలంలో చేయటం అనేటువంటిది మనకి చక్కగా అలవడుతుంది. వాదములలోనికి దిగునట్టి బుద్ధి భగవంతునిపై మరలవలెను. ఇద్దరు వాదించుకొనుచున్నను వారిలో భగవంతుని చూచి తాను మానసికముగా వాదనలో దిగకుండుట నేర్పవలెను. ఇద్దరు వాదిస్తూ ఉన్నారు, మనకు కూడా వాదిస్తామనిపిస్తుంది. అయితే వాదనలోకి దిగకుండా ఉండటం నేర్చుకోవాలట. ఎలాంటి వాదనలోకి? మానసికముగా వాదనలో దిగకుండుట నేర్పవలెను అంటున్నారు. అప్పుడు నోటితో వాదించటం ఉండదు. ముందు మానసికంగానే వాదనలో దిగకుండా ఉండటం నేర్చుకోవాలండి. ఆ తర్వాత ఇంకా అప్పుడు నోటితో వాదించడం అనేటువంటిది ఉండదు. మనస్సు చెలరేగుచుండగా గొంతు బిగించుకొనుట మౌనము కాదు. మనసులో ఏమో వాడిని వాదిద్దాం, వాడిని గట్టిగా అరుద్దాం, నా ఇదేంటో గట్టిగా చెబుదాము అని మనసులో ఉండి గొంతు గట్టిగా బిగించుకోవటం అది కాదండి మౌనం అంటున్నారు. దీనివలన అట్లా మనసులో అయితే వాడితో గట్టిగా వాదిద్దామని ఉండి గొంతు బలవంతాన ఆపుకుంటే గనక ఏమవుతుంది? ఉద్రేకము, రక్తపోటు, తలనొప్పి, నిద్ర లేకుండుట మున్నగు వ్యాధులు సంక్రమించును. తాను చేయు ప్రసంగమునందలి ప్రతి వాక్యము అక్కరలేనిచో మానవలెను. మనం చేసేటువంటి ప్రసంగము, మాటలు కానీ ప్రసంగం కానీ, అందులో ప్రతి వాక్యం అక్కర్లేనిది మానేయాలి. ఆవశ్యకమైనచో మాట్లాడవలెను. తనకో ఎదుటివారికో జ్ఞానము విప్పారునట్టి సంభాషణలను మాత్రమే చేయుట. ఈ చేయటం ద్వారా, మాట్లాడటం ద్వారా మనకో ఎదుటి వాళ్ళకో జ్ఞానము విప్పారాలి. అట్లాంటి సంభాషణలు మాత్రమే చేయుట, అడిగిన దానికి సందేహము లేని సమాధానమును అధిక ప్రసంగము లేకుండా ఇచ్చుట అభ్యాసము కావలెను. ముఖ్యముగా మౌనము మానసికమే కానీ వాచికము కాదు. మౌనం అంటే మాట్లాడకుండటం కాదు, మనస్సులోనే ఆ రకమైనటువంటి వాదన కానీ, లేదా సంకల్పాలు కానీ, లేదా రాగద్వేషాలు కానీ ఇట్లాంటివి లేకపోవటము. అందువల్ల మానసికమైనటువంటిది మౌనము, వాచకము కాదు అంటున్నారు. శ్రద్ధ, దైవభక్తి, దైవ కథల యందు ఆసక్తి, జీవుల యందు సమబుద్ధి, శత్రుత్వము లేకుండుట, బ్రహ్మచర్యము, మౌనము అను సద్గుణములను స్వధర్మములుగా అభ్యసించువాడు సాధకుడు. సాధకుడు అంటే అర్థం అదండి. కొన్ని లక్షణాలను చెప్పారు. ఈ లక్షణాలను స్వధర్మములుగా అభ్యసించువాడు అంటే వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి వాడు, వాటిని అందుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, అతడు సాధకుడు. ఏమిటండి ఆ లక్షణాలు? శ్రద్ధట, దైవభక్తిట, దైవ కథల యందు ఆసక్తి, జీవుల యందు సమబుద్ధి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాకుండా అందరి పట్ల సమబుద్ధి, శత్రుత్వము లేకుండుట. ఫలానా వాడు నాకు పడదండి, ఫలానా వాడు నాకు గెట్టడండి, ఫలానా వాడు శత్రువండి, తప్పు అంటున్నారు. బ్రహ్మచర్యము, మౌనము అను సద్గుణములను స్వధర్మములుగా అభ్యసించువాడు సాధకుడు. ఇంకను సంతుష్టుడు, మితాసనుడు, ఏకాంత ధర్మమును అభ్యసించువాడు, మననశీలుడు, మాత్సర్యము లేనివాడు కావలెను. దీనికి మాస్టర్ వివరణ ఇస్తున్నారండి.
సంతుష్టుడంటే ఏమిటి? పైన చెప్పారు కదండి, సంతుష్టుడు అవ్వాలి, మితాసనుడు అవ్వాలి, ఏకాంత ధర్మాన్ని అభ్యసించేవాడు అవ్వాలి, ఇలా చెప్పారుగా. అందులో మొదటిది సంతుష్టుడు అంటే ఎవరు అంటే కనుక, సంతుష్టుడనగా సన్నివేశములను బట్టి సంతోషించువాడు కాదు, సంతోషము తన స్వభావముగా అభ్యసించువాడు కావలెను. సంతోషం అనేటువంటిది తన స్వభావం కావాలి. ఏదో ఫలానా సన్నివేశం జరిగితేనే నేను సంతోషిస్తాను అంటే అలాంటి వాడు సంతుష్టుడు కాదుట. అంటే ఫలానా సన్నివేశం జరిగితే నువ్వు సంతోషిస్తావు, మిగతా టైంలో ఏడుస్తుంటావుగా. కనుక సంతుష్టుడు అంటే ఏంటి? తన స్వభావంగా అభ్యసించేవాడు. సంతోషం ఎప్పుడు వాడి స్వభావం. మితాసనుడు అనగా మితముగా భుజించువాడు. ఇకపోతే రెండో లక్షణం మితాసనుడు అంటే ఎవరు? మితంగా భుజించేవాడు. అంటే రుచిని బట్టి తినేవాడు రోగి అగును. రుచి కోసం తినేవాడు రోగి, అది బాగుంటుంది కాబట్టి తింటాను. రుచిని బట్టి తినేవాడు రోగి అగును. తినుటకు రుచిని సద్వినియోగం చేయువాడు యోగి అగును. తినటానికి రుచిని సద్వినియోగం చేసుకుంటాడు. మితముగా భుజించుట అనగా తక్కువ భుజించుట కాదు, కావలసినంత మాత్రము భుజించుట. కావలసిన దాని వరకు భుజించడం, అది మితంగా భుజించడం అండి. అంతేగాని శుష్కించుకొని తక్కువగా భుజించడం కాదు. భోజనము చేసినప్పుడు ఆకలి దప్పులు తీరవలెను, డొక్కలు ఉబ్బరాదు. భోజనం చేసినప్పుడు మన చక్కగా ఆకలి దప్పిక తీరాలి, కానీ పొట్ట ముందుకు రావటం అది కాదు అంటున్నారు మాస్టర్. పొట్ట బరువెక్కరాదు. మాట్లాడుటకు, నవ్వుటకు, అరచుటకు, దగ్గుటకు బాధ కలుగకుండునట్లు భుజింపవలెను అని ఆయుర్వేదము చెప్పుచున్నది. ఆయుర్వేదంలో చెప్పారటండి. మనం గనక భోజనం చేస్తే కొంతమంది చూస్తుంటాం, అమ్మో నేను ఇప్పుడే అన్నం తిన్నాను, నేను అవ్వలేను, ఇప్పుడే అన్నం తిన్నాను, నేను గట్టిగా అరవలేను, దగ్గలేను, మాట్లాడలేను అంటుంటారు కదండి. బాగా కడుపు నిండా తిని విందు భోజనం చేసిన వాళ్ళు. ఆయుర్వేదం ఏం చెబుతోందిట? మాట్లాడటానికి కానీ, నవ్వటానికి కానీ, అరవటానికి కానీ, దగ్గటానికి కానీ బాధ కలగకుండునట్లుగా మనం భుజించాలట. తిండిపోతునకు కానీ, ఆకలిచే మాడునట్లు స్వల్ప భోజనము చేయువానికి కానీ, నిద్రపోతునకు కానీ, నిద్రమాని అభ్యాసము చేయువానికి కానీ యోగము అబ్బదు అంటున్నారండి. వీళ్ళకి యోగం అబ్బదట కొంతమందికి. ఎవరికండి? తిండిపోతుకు యోగం అబ్బదు. ఆకలిచే మాడునట్లు స్వల్ప భోజనం చేసేవాడికి కూడా యోగం అబ్బదు. నిద్రపోతునకు యోగం అబ్బదు. నిద్ర మాని అభ్యాసం చేసేవాడికి కూడా యోగం అబ్బదు అని ఎవరు చెప్తున్నారు? భగవద్గీత చెప్పుచున్నది అని మాస్టర్ అంటున్నారు. కఠోరములైన ఉపవాసాదులు చేసి దేహమందలి పంచభూతములను కృశింపచేయువారు వివేకము లేనివారు. ఏది బ్రహ్మాండమైన ఉపవాసాలు చేస్తానండి నేను అని బాగా కఠోరమైనటువంటి ఉపవాసాలు చేయటం, దేహమందలి పంచభూతాలను కూడా కృశింపచేయటం, అది వివేకం లేని వారయ్యా అట్లా చేసేది అనియు కూడా భగవద్గీత చెప్పుచున్నది అంటున్నారండి మాస్టారు. హితమైన ఆహారము ఎన్నుకొని మితముగా భుజించటము సాధన. హితమైన అంటే మనకు మేలు కలిగించేటువంటి ఆహారము, దాన్ని ఎన్నుకొని మితముగా అంటే తగినంత భుజించుట అదయ్యా సాధనంటే అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. మన నిత్య జీవితానికి ఉపయోగపడేటువంటి అంశములు కపిల భగవానుడు చెప్తున్న వాటిని మాస్టారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాస్టారు ఎంతో చక్కగా ఆ కపిల భగవానుడు చెప్పినటువంటి అంశాలను వివరిస్తూ ఉన్నారండి. ఏకాంతి అనగా ఒంటరితనమును అనుభవించువాడని అర్థము. కపిల భగవానుడు చెప్పాడు, సంతుష్టుడు, మితాసనుడు, ఏకాంత ధర్మమును అభ్యసించువాడు, మననశీలుడు, మాత్సర్యము లేడువాడు కావలెను అని చెప్పారు. దానిలో ఒక్కొక్క పదాన్ని మాస్టర్ వివరిస్తున్నారు. ఏకాంత ధర్మము అంటే ఏమిటయ్యా అంటే కనుక, ఏకాంతి అనగా ఒంటరితనమును అనుభవించువాడని అర్థము. తన్ను ఆశ్రయించిన వారిని విడిచి ఎప్పుడునూ తన గదిలో కానీ కొండ గుహలలో కానీ చేరి సాధన చేయుమని దీని ఉద్దేశము కాదు. అయ్యా మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మనల్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, మన వల్ల ఏదైనా ఉపయోగము జరగవలసి ఉన్నది. అట్లాంటి వాళ్ళని విడిచిపెట్టి తన గదిలో తలుపులు వేసుకొని కూర్చోటం లేదా కొండ గుహలో చేరి సాధన చేయటం అది కాదు దీని ఉద్దేశము ఏకాంతం అంటే అంటున్నారండి. మరి ఏమిటండి ఏకాంతం అంటే?
ఏకాంతమనగా అందరిలో ఒక్కనినే చూచుట అభ్యసించి ఎందరిలో ఉన్నను తానొక్కడే ఉండగలుగుట. అందరిలో ఒక్కడనే చూడాలి. ఎవరా ఒక్కడు? భగవంతుడు. అందరిలో భగవంతుడిని చూడటం అది అభ్యసించాలండి. ఎంతమందిలో ఉన్నా కూడా తానొక్కడే ఉండగలుగుట అంటే భగవంతుడు ఒక్కడే ఉండగలుగుట. ఎందుకంటే ఉన్నది ఆయనేగా, నీలో ఉన్నది ఆయనే, ఎదుటివాళ్ళలో ఉన్నది ఆయనే. ఎందరిలో ఉన్నను తానొక్కడే ఉండగలుగుట లేనిచో భారత భాగవతాది గ్రంథములందు నారదాది సత్పురుషులను ఏకాంత ముఖ్యులుగా వర్ణించుట ఎట్లు పొసగును? నారదాది మహామునులు సత్పురుషులు వాళ్ళు ఏకాంత ముఖ్యులుగా వర్ణించారు భారత భాగవతాది గ్రంథాల్లో. ఏమండి మరి వాళ్ళు అందరిలో తిరుగుతున్నారుగా, అందరిలో పాపం అందరికీ కావలసిన ముఖ్యమైన పనులు చూస్తున్నారుగా, లోక కళ్యాణం చేస్తూ ఉన్నారుగా, అందరిలో ఉంటున్నారుగా, మరి వాళ్ళని ఏకాంతము అని అంటున్నారు ఎందుకు? వాళ్ళని ఏకాంత ముఖ్యులు అంటున్నారు కదా వాళ్ళని. అంటే దాని అర్థం ఇదయ్యా అంటున్నారు. ఏకాంతమనగా అందరిలో ఒక్కరినే చూచుట అభ్యసించి ఎందరిలో ఉన్నను తానొక్కడే ఉండగలుగుట అదటండి. ఆ తర్వాత మననశీలుడు అంటే ఎవరు? మననశీలుడు అనగా ధ్యానము తన స్వభావముగా ఏర్పడినవాడు. దేనిని చూచుచున్నను, ఎవరితో వ్యవహరించుచున్నను వారిలోని భగవంతునితో ధ్యానమున వ్యవహరించుట మననశీలము. ఎవరిని చూస్తున్నా కూడా వాళ్ళల్లోని భగవంతుడితో ధ్యానమున వ్యవహరించటం అది మననశీలం అంటే అదటండి. మనకి పదాలు చూడండి చక్కగా సూటిగా ఎంత చక్కగా అర్థాన్ని ఇస్తున్నారో మాస్టారు. మననశీలుడు అంటే ఏమిటి అది చక్కగా చెప్పారండి. దాని డెఫినేషను, వివరణ, అర్థము 2 వాక్యాల్లో వచ్చేసినాయి మనకి. మత్సరం అంటే ఏమిటి? మత్సరం అనగా ఒకరికి ఉన్నదానిని చూచి బాధపడుట. దీనివలన నిరంతర దుఃఖము కలుగును. ఒకళ్ళ ఉన్నదాన్ని చూచి బాధపడితే ఇక వాడికి దుఃఖం ఆగటమే ఉండదు, నిరంతరం దుఃఖం కలుగుతూనే ఉంటుంది. విలువైన అందమైన వ్యక్తులను, వస్తువులను, దుస్తులను, భూషణాలంకారములను చూచినప్పుడు వాని యందు దైవత్వము గమనించినచో మత్సరము పుట్టదు. వాని యందు దైవత్వాన్ని గమనించాలి. రకరకాల అలంకారాలు చూస్తుంటాం, వస్తువులు చూస్తుంటాము, వ్యక్తుల్ని చూస్తుంటాం, దుస్తులను చూస్తుంటాం, ఆభరణాలను చూస్తుంటాం. అయితే వాటి యందు దైవత్వాన్ని గనక గమనించినచో ఆహా భగవంతుడి సృష్టి ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది, అట్లా దైవత్వాన్ని గమనించాలి. వాటిని గనక చూస్తే ఎంత ప్రయోజకత్వాన్ని ఇస్తోంది, అట్లా కనుక వాటి యందు దైవత్వమును గమనించినచో అప్పుడు మత్సరము పుట్టదు అంటున్నారండి. ఎవరితోనైనను మిత్రభావమును అభ్యసింపవలెను. తన్ను ద్వేషించి నిందించువాని ఎడల ఇది ఎట్లు సాధ్యము అనరాదు. ఎవరితో అయినా కూడా మిత్రభావాన్ని అభ్యసించాలండి. అయ్యా ఫలానా వాడు ద్వేషిస్తూ ఉన్నాడు, వాళ్ళు కూడా మిత్రభావంగా ఉండంటే ఎట్ట కుదురుతుందండి అని అనకూడదుట. ఎందుకని? మాస్టర్ చెప్తున్నారు, వాని హితము కోరి సంభాషించుట, పనిచేయుట మిత్రత్వమే అగును. వాడితో వెళ్ళి పూసుకొని రాసుకొని తిరగక్కర్లా నీకెవరైనా, కానీ వాడి హితాన్ని కోరి, వాడి మేలు కోరి మనం మాట్లాడటం కానీ, వాడి మేలు కోరి పని చేయటం కానీ చేస్తే అది కూడా మిత్రత్వమే అవుతుంది అంటున్నారు. దయాగుణమును అభ్యసింపవలెను. ఆత్మజ్ఞానమును అలవరుచుకొనవలెను. ఆత్మజ్ఞానము అలవర్చుకోవటం అంటే ఏంటండి? శరీరము ఆత్మ కాదనియు, అంతర్యామి ఆత్మానియు, అతడే పరమాత్మ అనియు తెలిసి చరించుట. ఈ కనిపించేటువంటి శరీరము ఇది కాదండి ఆత్మ అంటే. లోపల భగవంతుడున్నాడు, అంతర్యామి, అంతటా ఉన్న భగవంతుడు లోపల ఉన్నాడు. అంతర్యామి ఆత్మ, అతనే ఆత్మ, ఆ అంతర్యామే ఆత్మ, అతడే పరమాత్మ అని తెలిసి చరించటం. మనం అని తెలిసి చరించటం, అదిగో అదయ్యా ఆత్మజ్ఞానమును అలవరుచుకొనుట అంటున్నారు. తన శరీరమునందును తనపై ఆధారపడిన వారి అందును ఆత్రబుద్ధి తగదు. మన శరీరం మీద కానీ మనపై ఆధారపడిన వాళ్ళు, భార్య, పిల్లలో, ఇంకోళ్ళో వాళ్ళ పట్ల మనకి ఆత్రబుద్ధి తగదు అంటున్నారండి. అది బంధనమునకు కారణము.
దీనికి ఇంకా వివరణ ఇస్తున్నారు మాస్టారు. తన శరీరమును అలంకరించుకొనుటలో ఎక్కువ కాలము వ్యర్థము చేయరాదు. శరీరమునకు వ్యాధి కలిగినచో నియమము పాటించి ఔషధ సేవనము చేయవలెను, కానీ వ్యాధిని గురించి దిగులు పడరాదు. ముసలితనము కలిగినప్పుడు దాని లక్షణములను కప్పిపుచ్చుకొనుటకు కంగారు పడరాదు. దేహము విడవవలసి వచ్చినప్పుడు ఉత్కంఠపడినచో తెలివి తప్పును, కనుక మృత్యువు కలుగును. దేహాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఉత్కంఠ పడకూడదు, తెలివి తప్పకూడదు. ఉత్కంఠ పడితే ఏమవుతుంది? తెలివి తప్పుతాం, అప్పుడు మృత్యు వస్తుంది మనకి. కానీ ప్రశాంతి లభించినచో తెలివి తప్పదు. కనుక అంటే మనం కంగారు పడకోవటం, ఆత్రపట్టం చేయకపోతే ప్రశాంతం లభిస్తుంది, అప్పుడు తెలివి తప్పం మనం. కనుక మృత్యువు కలగక దేహము తొలుగును. అప్పుడు మృత్యువు కలగదటండి, దేహం తొలుగుతుంది, అంతే. ఏముంది అక్కడ? మాస్టర్ ఎంత చక్కగా చెప్పారో చూడండి ఈ వాక్యము. మృత్యువు కలుగక దేహము తొలుగును అంటున్నారు. కోపము తొలగించుకొనవలేను, మరియు అభిమానము తొలగించుకొనవలేను. కోపము తొలగించుట అనగా కోపమును ఆపుట కాదు. కోపం తొలగించుకోవటం అంటే ఏంటండి? కోపాన్ని ఆపటం కాదు, సంతుష్టిని అలవర్చుకొనుట అంటున్నారండి. సంతుష్టిని, అదొక మన సంతుష్టి స్వభావంగా అభ్యాసం కావాలి, అంతేగాని కోపాన్ని ఆపుకోవటం కాదు అని అంటూ ఉన్నారండి. చాలా ముఖ్యమైనటువంటి నిత్య జీవితానికి సంబంధించిన అనేక అంశాలు కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడు, మాస్టారు వివరిస్తూ ఉన్నారు. జీవుని యొక్క, ఈశ్వరుని యొక్క యథార్థ జ్ఞానము గ్రహింపవలెను. మాస్టర్ చెప్తున్నారండి, జీవుడు తత్వము చేత ఈశ్వరుడే అని తెలియవలెను. జీవుడు ఈశ్వరుడేటండి తత్వము చేత. ఒక గృహము కట్టినప్పుడు గదులలో చోటుండును, ఆ చోటు వంటివాడు జీవుడు. ఆరుబయలు లాంటివాడు దేవుడు. ఒక ఇల్లు కట్టామనుకోండి, ఇంటి లోపల కూడా చోటు ఉంటుంది కదండి, స్పేస్. చోటు అంటే బయట ఉంటుంది చోటు, లోపల ఉంటుంది చోటు. ఆ చోటు లాంటివాడు జీవుట్ట, అంటే ఇంట్లో ఉన్న చోటు లాంటివాడు జీవుడు. ఆరుబయలు లాంటివాడు దేవుడు. ఆరుబయలు కూడా చోటు ఉంటుందిగా, కాకపోతే విస్తారంగా ఉంటుంది. ఇల్లు కట్టక ముందు గదులలోనున్న చోటు కూడా ఆరుబయలులోని చోటే. ఇల్లు కట్టక ముందు కూడా చోటు ఉంది కదండి అక్కడ, అది కూడా ఆరుబయలులోని చోటేగా. ఇల్లు కట్టాక ఇంట్లో చోటు అయింది, అంతే. ఇల్లు కట్టక ముందు గదులలోనున్న చోటు కూడా ఆరుబయలులోని చోటే. కట్టిన తర్వాత కూడా దాని అఖండత్వము, పవిత్రత్వము చెడలేదని ఊహింపవచ్చును. గదిలో దుర్వాసన ఉన్నను అది చోటునకు అంటదు. స్పేస్ దుర్వాసన, చెడు వాసన ఉన్నా కానీ అది చోటుకు అంటదు. అట్లే జీవుడు కూడా ఈశ్వరుడే అని తెలియవలెను. ఈ తెలివి వలన బుద్ధి ఇంద్రియముల వైపునకు మనస్సుగా ప్రసరించుటమాని తన వైపునకు మరలి తానుగా ఉండును. అంటే బుద్ధి మనస్సు ఇంద్రియముల వైపు వెళ్లకుండా ఆత్మ వైపు వెళ్తుందండి. ఎప్పుడు? ఈ తెలివి వలన తానుగా ఉంటుంది. బుద్ధి ఎందలి సంకల్ప వికల్పములు మొదలగు స్థితులన్నీ కరగి తానుగా ఉండును. బుద్ధి యందు ఈ సంకల్పము వికల్పము మొదలైన స్థితులన్నీ కరిగిపోయి తానుగా ఉంటుంది, అంటే బ్రహ్మముగా ఉంటుంది, అంటే భగవంతుడిగా ఉంటుంది. కరుగక ముందు సంకల్పములు ఘనీభవించి ఉండును, అవియే తన నమ్మకములు. ఈ నమ్మకములన్నీ కరిగి ఒకే నమ్మకముగా ఉండవలెను, అది ఏ భగవంతుడు. పాత్రలోని మంచుగడ్డలన్నీ కరిగినచో ఒకే జలముగా ఉండును కదా. రకరకాల ఐస్ గడ్డలు వేసామండి ఒక పాత్రలో, కరక్క ముందు రకరకాల ఐస్ గడ్డలుగా ఉంటాయి, కరిగాక ఒకే జలంగా ఉంటుంది కదా. అలాగే ఈ నమ్మకాలన్నీ కరిగితే ఒకే నమ్మకంగా ఉంటుంది, అదే భగవంతుడు. జీవుడు పరమాత్మ అని తెలిసిన వెనుక పరమాత్మనే అన్నిటి యందును సూటిగా దర్శించును. కంటికి సూర్యుడు ఎంత స్పష్టముగా
ప్రత్యక్షమగుచున్నాడో అట్లే వారికి దేవుడును ఈ సాధనతో ఆత్మలకు నాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శించును. ఆత్మలకు నాయకుడటండి ఆయన. అప్పుడు తన యందు అహంకారమునకు తావుండదు. శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తాడు. ఇంకా అహంకారానికి తావెక్కడుంది? ఉండదు. అది అసత్యమగును. సత్యమైన దేవుని వెలుగుచే అసత్యము మాయమగును. ఈ దృష్టితో చూచిన వానికి సృష్టి మొత్తమునకు కారణముండదు. అందలి సన్నివేశములకు కూడా కారణము లేదని తెలియను. కార్యకారణముల వలె కనిపించుచున్నవన్నీ ఒకదాని యందు భాగములై దర్శనమిచ్చును. స్థూల దృష్టితో చూసినచో మనము అన్నము తినుటకు కారణము బియ్యము మొదలగునవి. అంతే కదండి. స్థూల దృష్టితో చూస్తే మనం అన్నం తినడానికి కారణం బియ్యం మొదలైనవి. నిమిత్త కారణము బియ్యపు కొట్టువాడు, వండిపెట్టు భార్య మొదలగువారు, వీళ్ళందరూ నిమిత్త కారణములు. ఇంకను విశదపరుచుకొన్నచో ధాన్యము పండించు రైతు నిమిత్త కారణము. అంతకుముందు వరి మొక్క ఉన్నది, దానికి కారణము విత్తనము, దానికి కారణము మళ్ళా వరి మొక్క. ఈ రెండింటి పరస్పరత్వమునకు కారణము బీజాంకుర పరిపాక ప్రకృతి. ప్రకృతికి కారణము యోగమాయ. ప్రకృతికి కారణం ఏంటండి? యోగమాయ. దానికి కారణం ఎవరు? భగవంతుడు. భగవంతుడు సర్వకారణ కారణము. వాని యందు లోకములోని కార్యకారణములన్నీ అంతర్భాగములై ఒకే వెలుగుగా దర్శనమిచ్చును. ఈ వివరము తెలియుట వలన జీవి పరిపూర్ణుడై సర్వవ్యాపి అయి పరబ్రహ్మమును పొందును అని అంటున్నారండి. ఈ వివరం తెలియాలి. తెలియటం వల్ల జీవి ఏమవుతాడు? పరిపూర్ణుడవుతాడు, సర్వవ్యాపి అయి పరబ్రహ్మాన్ని పొందుతాడు. ఇట్లు ఆత్మను తెలిసిన వానికి విష్ణు స్వరూపము దర్శనమిచ్చును. ఆకాశమును వెలుగుచున్న సూర్యుని కిరణము భూమికి, నీటి యందు, ఇంటి గోడల యందు పడి ప్రతిబింబించుచుండును. కిటికీలలో నుండి ఇండ్లలో పడుచుండును. ఇట్లు ప్రతిబింబము చెందుచున్న సూర్యుని వెలుగును గమనించి మనము గగనమున సూర్యుని అస్తిత్వమును తెలుసుకొనుచున్నాము. సూర్యుడి వెలుగుని గమనించి మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆకాశంలో ఉన్న సూర్యుడిని తెలుసుకుంటున్నాం, ఆయన అస్తిత్వమును తెలుసుకుంటూ ఉన్నాం. అట్లే మనస్సున, బుద్ధి యందు, అహంకారమునందు, దేహమందలి నాడులయందు, ప్రతి కణమునందు, పరమాణువునందు ప్రతిబింబముగా ఉన్న అంతర్యామిని సాధకుడు గుర్తించును. నారాయణుడు సర్వజీవరాశులలో అంతర్యామిగా ఉండి ఆత్మదర్శనము చేసిన వారికి దర్శనమిచ్చును. జీవుడు పరమాత్మయందు ఆసక్తి కలవాడైనప్పుడు పంచభూతములు ప్రకృతి యందులు లీనమై వాసనామాత్రముగా ఉండును. అంటే జీవుడు భగవంతుడి యందు ఆసక్తి కలవాడై ఉన్నాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పంచభూతములు ప్రకృతి యందు లీనమై వాసనామాత్రముగా ఉండును. వేగిన విత్తనము వలె ఉండును. కనుక కర్మములు మొలిపింపవు. నిద్రలో మనకి దేహాదులు ఎట్లుండునో అట్లుండును. పురుషుడు మాత్రము తన యందు తాను మేల్కాంచి ఉండి ఇతరము చేత కప్పబడని వాడై పరమాత్మను అనుభవించుచుండును అని కపిలాచార్యుడు చెప్పగా దేవహూతి మరలా ఇట్లు ప్రశ్నించెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి. జీవుడు పరమాత్మ యందు ఆసక్తి కలగాడైనప్పుడు పంచభూతాలు కూడా ప్రకృతి యందు లీనమై వాసన మాత్రంగానే ఉంటాయి. అంటే నిద్రలో మనకి దేహాదులు ఉండవు కదండి, అంటే ఉంటాయి కానీ దేహాదులు లేనివాడిలాగా ఉంటుంది. నిద్రలో మనకు దేహాదులు ఎట్లుండునో అట్లుంటాయి అని కపిల భగవానుడు చెప్తూ ఉన్నాడండి. విని ఆ విన్నటువంటి దేవహూతి మరలా ఇట్లు ప్రశ్నించింది.
ఏమని ప్రశ్నించింది అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ